అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే యస్. ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ రేట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. దానికి రీజన్ అనేది పర్టికులర్గా చెప్పాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. మనకి తెలియక తీసుకుంటున్న రిఫైన్డ్ ఆయిల్సా, లేకపోతే మనకు తెలిసి తీసుకుంటున్న జంక్ ఫుడ్డా, హెరిడిటరీ అండ్ లైఫ్ స్టైలా, ఇవన్నీ మాట్లాడదాం. ఇవాళ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఏజ్తో సంబంధం లేకుండా ఈవెన్ 25 ఏళ్ళ వాళ్ళు కూడా ఒక 2-3 గంటల ముందు కూడా బాగున్నారండి. బారాత్లో డాన్స్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఇంకంతే, ఇంకా మళ్ళీ హాస్పిటల్ దాకా తీసుకెళ్లాల్సిన టైం కూడా ఉండట్లేదు, చనిపోతున్నారు. అంటే 25 ఏళ్ళ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఏంటి వాళ్ళ మెయిన్ రీజన్? వాళ్ళ లైఫ్ స్టైలా, లేకపోతే వాళ్ళు అంత కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ కన్జ్యూమ్ చేశారు? ఏంటి రీజన్ ఏంటి? అంటే మనం చూడటానికి ఎలా ట్రై చేస్తున్నాం అంటే ఈ 25 ఏళ్ళ వాళ్ళందరూ చనిపోవడానికి ఒక కారణం ఉందేమో అని ట్రై చేస్తున్నాం. అన్ఫార్చునేట్లీ అలా ఉండదు. కారణాలు వేరే కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఇలా సడన్ గా చనిపోయే వాళ్ళల్లో ఇంకొంతమంది మీరు 10th క్లాస్ విద్యార్థులు కూడా చనిపోవడం కూడా చూస్తుంటారు. మీరు సడన్ గా స్కూల్ కారిడార్ లో నడుస్తూ 16 ఏళ్ళప్పుడు. సో అట్లా చనిపోయే వాళ్ళు, 25 ఏళ్లలో చనిపోయే వాళ్ళు, వీళ్ళందరూ ఒక హోమోజెనస్ గ్రూప్ కాదు. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అనేది 2 డిఫరెంట్ థింగ్స్ గా మనం చూడాలి. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే గుండె ఆగిపోవడం. వీళ్ళందరూ చనిపోయేది గుండె ఆగిపోవడం వల్లే. కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్నారు. అయితే కార్డియాక్ అరెస్ట్ రావడానికి ప్రధానమైన కారణం హార్ట్ అటాక్. కార్డియాక్ అరెస్ట్ రావడానికి అంటే గుండె ఆగిపోవడానికి ప్రధానమైన కారణం హార్ట్ అటాక్. మరి హార్ట్ అటాక్ కి కార్డియాక్ అరెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? హార్ట్ అటాక్ అంటే గుండె ఆగిపోయింది. హార్ట్ అటాక్ అంటే అది కాదు. గుండెకి సరఫరా చేసే ఒక రక్తనాళంలో రక్త ప్రసారం ఆగిపోవటం వలన ఆ గుండె కండరం డ్యామేజ్ అవటాన్ని హార్ట్ అటాక్ అంటాం. అంటే వీళ్ళలో విపరీతమైన నొప్పి వస్తుంది హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళలో. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన ఆయన నొప్పి లేదు, కింద పడిపోయి ఉన్నాడు, ఆయన కదలట్లేదు. ఇది డిఫరెన్స్. హార్ట్ అటాక్ లక్షణం నొప్పి, కార్డియాక్ అరెస్ట్ లక్షణం అన్రెస్పాన్సివ్నెస్. కార్డియాక్ అరెస్ట్ అయితే పడిపోయి ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడరు, కుప్పకూలిపోయారు. సో ఈ కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం కూడా హార్ట్ అటాక్. కానీ చిన్న వయసులో కాదు. చిన్న వయసులో చాలా రకాల కారణాలు ఉంటాయి. అంటే కొన్ని రిథమ్ డిస్టర్బెన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు రిథమ్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆగిపోతుంది, హార్ట్ అటాక్ రాకుండా కూడా చిన్న వయసులో. దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. అంటే అరిథమోజెనిక్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా అని కానీ, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అని కానీ, లాంగ్ క్యూటీ, షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్ అని కానీ, బ్రుగాడా సిండ్రోమ్ అని కానీ, సిపివిటి అని కానీ, పేర్లు చాంతాడంతుంటాయి. అవన్నీ డిఫరెంట్ కండిషన్స్. వాటిల్లో ఏమవుతుందంటే హార్ట్ అటాక్ రాకుండా నార్మల్గా ఉన్న మనిషి నడుస్తున్నప్పుడు, లేకపోతే పరిగెడుతున్నప్పుడు, లేకపోతే డాన్స్ వేస్తున్నప్పుడు కుప్పకూలి పడిపోతారు. వాళ్ళకి హార్ట్ అటాక్ రాలా, నొప్పి రాలా, గుండె రక్తనాళంలో బ్లాక్ రాలా, సడన్ గా కొలాప్స్ అవుతారు. అది రిథమ్ డిస్టర్బెన్స్ వల్ల రావటం. ఇంకా కొంతమంది హార్ట్ అటాక్ రావటం వల్ల అవుతుంది. ఇది ప్రధానంగా మీకు 25 ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కువ మందికి వస్తుంటుంది. హార్ట్ అటాక్ వచ్చిన మొదటి క్షణాల్లోనే కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతుంటారు. సో రెండింటిని మనం డిఫరెంట్గా తీసుకోవాలి. ఎందుకనంటే లైఫ్ స్టైల్ మార్చడం వల్ల మాత్రమే జస్ట్ హార్ట్ అటాక్ లేకుండా వచ్చే కార్డియాక్ అరెస్ట్ని నివారించలేము. కానీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే హార్ట్ అటాక్ వల్ల వచ్చే కార్డియాక్ అరెస్ట్ని 90% వరకు మనం నివారించవచ్చు. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. కానీ కార్డియాక్ అరెస్ట్ 25 లోపు వచ్చిన వాళ్ళకి సడన్ గా జరిగింది, మీరు రిథమ్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చి చనిపోయి వాళ్ళకంటే ముందుగా ఎలాంటి సిమ్టమ్స్ కనిపించవు, సడన్ గా జరిగిపోతుంది. అంటే వాళ్ళు ఏదైనా కాషన్ తీసుకొని జాగ్రత్తగా ఉండడానికి కూడా ఎలా కాషన్ తీసుకోవాలి, నాకు వస్తుందా రాదా అన్నది కూడా వాళ్ళకి తెలియదు కదా సరే, ఇంకంతే డెత్ అయినా ఇంకా అంటే అట్లా కాదమ్మా. దీంట్లో మనం దీన్ని 2గా విడిగెత్తి చూద్దాం. ప్రధానమైనది మనకు హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ రావడం ప్రధానమైనది. హార్ట్ అటాక్ లేకుండా రిథమ్ డిస్టర్బెన్స్ వల్ల కార్డియాక్ అరెస్ట్ రావడం రెండోది. ఏజ్ తగ్గే కొద్దీ రెండోది ప్రిడామినెంట్ గా ఉంటుంది. తక్కువ ఏజ్ లో చనిపోయేవాళ్ళు, హార్ట్ అటాక్ రాకుండా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే ఇది ఎలా కనిపెట్టాలి అంటే అది ఒక్కసారిగా వచ్చినప్పటికీ కూడా చాలా మందికి ముందుగా కొంత వార్నింగ్ సిమ్టమ్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకి పిల్లవాడు ఉన్నాడు, స్కూల్లో ఒకసారి పడిపోయాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు, లేకపోతే గుండె దడగా అనిపిస్తుంది, లేచినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అకస్మాత్తుగా, ఎప్పుడన్నా 2-3 సార్లు అపస్మారక స్థితికి వెళ్ళిపోయి మళ్ళీ లేచాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, గుండె దడ కానీ కళ్ళు తిరిగి పడిపోవటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఒకవేళ ప్రధానంగా ఏమన్నా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. వీటిలో చాలా వరకు జస్ట్ ఈసీజీ 2D ఎకో చేస్తే మనం గుర్తించగలుగుతాం ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాన్ని. సో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని మనం వీటిలో గుర్తించలేము, అది వేరే సంగతి.
అది మనం తగ్గించుకోవడానికి, అది తెలుసుకోవడానికి ఈసీజీ 2D ఎకోతో పాటు ట్రెడ్మిల్ టెస్ట్ అని చేస్తాం. ఒకవేళ ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ ఉంటే యాంజియోగ్రామ్ చేస్తాం, అది వేరే సంగతి. బట్ ఇది మాత్రం జస్ట్ ఈసీజీ 2D ఎకో చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ద రిథమ్ డిస్టర్బెన్సెస్ మనకి ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం ముఖ్యం. అంటే జస్ట్ ఊరికే పడిపోయాడు స్కూల్ అసెంబ్లీలో నిలబడి, తర్వాత మనకి ఇంకేమి సిమ్టమ్స్ లేవు ఊరుకోవడం కాకుండా, పిల్లవాడు గుండె దడ అని చెప్తున్నాడు, దడ వచ్చిందని గబగబా కొట్టుకుంటుందని చెప్తున్నాడు, మెడలో కొంచెం బాగా ఫాస్ట్గా కొట్టుకుంటున్నాడు తెలుస్తుంది అని చెప్తున్నారు, వాటిని ఇగ్నోర్ చేయకూడదు. వాటిని ఒక్కసారి మనం పరీక్ష చేయించి చూసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది ఒకవేళ ప్రమాదకరమైన జబ్బు ఉందా లేదా అని. కాకపోతే నేను వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, ఇది రెండోది బాగా అరుదుగా జరిగేది. హార్ట్ అటాక్ వల్ల వచ్చేదే మనకి ఎక్కువ కామన్గా వచ్చేది, కానీ అది ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు 25 అన్నారు, ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ రావడం ఎక్కువ ఉంటుంది. ఇది ఎమినెంట్లీ ప్రివెంటబుల్. మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే మనం దీన్ని నివారించుకునే అవకాశం 90% ఉంటుంది. కాబట్టి ఆ రెండో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ గురించి మళ్ళీ మాట్లాడదాం. కార్డియాక్ అరెస్ట్ కూడా హెరిడిటరీ, వారసత్వంగా జరుగుతుందా? రెండు కూడా వారసత్వంగా వస్తాయి. ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో హార్ట్ అటాక్ వారసత్వంగా రావచ్చు, హార్ట్ అటాక్ లేకుండా కార్డియాక్ అరెస్ట్ వచ్చేది కూడా వారసత్వంగా రావచ్చు. సో రెండు వారసత్వంగా ఉంటాయి, జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి ఇది. అందుకే ఈ హార్ట్ అటాక్ లేకుండా కార్డియాక్ అరెస్ట్ వచ్చే వాళ్ళని ఒకళ్ళకి గనక వస్తే ఫ్యామిలీ మొత్తాన్ని చెక్ చేయించుకోమంటాం. ఇప్పుడు ఎవరికన్నా స్టూడెంట్స్లో ఎవరైనా సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయారనుకోండి, వాళ్ళ సిబ్లింగ్స్ అందరికీ టెస్టింగ్లు చేస్తాం. అందుకే వాళ్ళకి సిబ్లింగ్స్కి టెస్టింగ్ చేయడంతో పాటుగా ఒక విధమైన పోస్ట్ మార్టం పరీక్షలు కూడా నిర్వహించడం ముఖ్యం. ఎందుకని, మిగతా వాళ్ళని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో అందుకని రెండు ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనం చెప్పిన కార్డియాక్ అరెస్ట్ విత్ హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ వితౌట్ హార్ట్ అటాక్, రెండిట్లో కూడా జెనెటిక్ ఫ్యాక్టర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, హార్ట్ చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి నాలుగు కింద పెట్టుకునే టాబ్లెట్ ఇది కొంతవరకు, అంటే మీ ఇంటి నుండి హాస్పిటల్కి వెళ్ళే వరకైనా మిమ్మల్ని రక్షిస్తుంది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్స్ చేతిలో పెడతారు కాబట్టి పేషెంట్ని వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ టాబ్లెట్ అనేది అవగాహన లేని వాళ్ళు, అదే మా ఇంటి పక్కన హార్ట్ అటాక్ వచ్చింది ఆయన పెట్టుకున్నారు కాబట్టి నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది నేను పెట్టుకుంటా అనుకున్న వాళ్ళు చాలా మంది పెరుగుతున్నారు. ఇది ఎంతవరకు పెట్టుకోవచ్చు, ఇది ఎంతవరకు సురక్షితం? అంటే ఈ మీరు చెప్పింది సార్బిట్రేట్ అనే టాబ్లెట్, ఇది కాకుండా లోడింగ్ డోసెస్ అనేది కూడా ఉంటుంది. రెండు కలిపి చెప్తాం, ఎందుకంటే రెండు కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చిందని అనుమానం ఉండగానే ఒక టాబ్లెట్స్ వేసుకుంటే మీరు హాస్పిటల్ వెళ్ళే వాళ్ళకు సేఫ్గా ఉంటారు అనేది చాలామంది చెప్తుంటారు. సో ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అనుకునే వాళ్ళల్లో మెజారిటీ పీపుల్కి హార్ట్ అటాక్ ఉండదు. మీకు ఏదో కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉండొచ్చు, మీకు ఏదో అనిపించవచ్చు, మీకు ఛాతీ నొప్పి రావచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి హార్ట్ అటాక్స్ ఉండవు. ఒకటి. రెండోది ఏంటంటే, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ మారుతుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంతమందిలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, కొంతమందిలో బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఓకే, సో బ్లడ్ ప్రెషర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పెరిగిన వాళ్ళకి మనం సార్బిట్రేట్ ఇస్తే మంచిదే, వాళ్ళకి కొంచెం బీపీ తగ్గుతుంది, వాళ్ళు కొంతసేపు ఇబ్బంది నొప్పి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళకి సార్బిట్రేట్ కనుక 4 కింద పెట్టినట్లయితే వాళ్ళు అపస్మారక స్థితిలో పోయే అవకాశం ఉంటుంది. సో అందుకని ఒకవేళ బీపీ చెక్ చేయగలిగితే ఈ సార్బిట్రేట్ లాంటివి పెట్టుకోవచ్చు, లేకుండా పెట్టుకుంటే ప్రమాదం. డైరెక్ట్గా హాస్పిటల్కి రీచ్ అవ్వటం మోర్ ఇంపార్టెంట్. దీనివల్ల నొప్పి తగ్గే అవకాశం ఉంది, కానీ హాస్పిటల్ రీచ్ అయ్యేటట్టు చేస్తుంది అనే దానికి ఎటువంటి ఆధారం లేదు. ఇంకోటి, ఈ సగం మంది ఎవరైతే బీపీ డౌన్ అయి ఉంటారో వాళ్ళకి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని సార్బిట్రేట్ ఎవరు పెట్టుకోవాలంటే, మీకు నడుస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, నొప్పి వస్తుంటే మీరు ఆ నొప్పి తగ్గడానికి మీరు 4 కింద సార్బిట్రేట్ పెట్టుకుని కొద్దిసేపు కూర్చున్నారు, కూర్చొని మీరు హాస్పిటల్కి వెళ్ళారు, ప్రాబ్లం లేదు, మీకు ముందు నుంచే తెలుసు మీకు ప్రాబ్లం ఉందని, అలాంటి వాళ్ళు ఎలాంటి పెయిన్ వస్తుందో తెలుసు, ఏ మోతాదులో వేసుకోవాలో డాక్టర్లు ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, వాళ్ళు పెట్టుకోవచ్చు. జస్ట్ ఊరికే మీరన్నట్టు పక్కనింటి ఆయన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సార్బిట్రేట్ పెట్టుకున్నారు, మనం కూడా పెట్టుకోవచ్చు అనుకోవడం ఇందువలన ఇబ్బందికరం. మీరు బీపీ చెక్ చేసుకెళ్ళినట్లయితే బీపీ బాగుంది, కొంచెం ఎక్కువే ఉంది అని అంటే సార్బిట్రేట్ పెట్టుకోవచ్చు, డౌన్ అయినప్పుడు మాత్రం పెట్టకూడదు. ఇకపోతే రెండో లోడింగ్ డోసెస్ అనే ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఇది చాలా మంది చెప్తారు, జేబులో పెట్టుకోండి, కార్డియాలజిస్టులు చెప్తారు, జేబులో పెట్టుకోండి, ఆస్పిరిన్ ఒకటి, 4 క్లోపిడోగ్రిల్ టాబ్లెట్స్ ఒకటి, స్టాటిన్ టాబ్లెట్ ఒకటి, ఈ 3 కలిపి మీరు జేబులో పెట్టుకోండి, ఏదన్నా మీకు హార్ట్ అటాక్ వచ్చినట్లు అనిపిస్తే తినండి అని. నిజంగా హార్ట్ అటాక్ వస్తే ఇవి తీసుకోవడం మంచిదే, కానీ హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అనేది లే పర్సన్కి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో అందుకని హార్ట్ అటాక్ వచ్చిందా లేదో వాళ్ళకి తెలియదు కాబట్టి
మనం హార్ట్ అటాక్ వచ్చింది అనుకొని ఈ టాబ్లెట్లు వేసుకుంటే Hmm. నిజంగా గ్యాస్ట్రైటిస్ ఉంటే లోపల బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓ గాడ్. ఎందుకంటే ఇవన్నీ బ్లడ్ థిన్నర్స్ కదా. సో ఈ బ్లడ్ థిన్నర్స్ మనం డైరెక్ట్గా వేసుకోకూడదు. సో అందుకని హార్ట్ అటాక్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చేసుకోండి. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు మీరు హార్ట్ అటాక్ వచ్చింది అనుకున్నారు, నిజంగా నొప్పి గుండెదే వచ్చింది, మీరు ఈ టాబ్లెట్లు వేసుకొని వెళ్ళిపోయారు, మీరు వెళ్ళగానే అక్కడ యాంజియోగ్రామ్ చేశారు, యాంజియోగ్రామ్ చేసి ఎమ్మటే బైపాస్ చేస్తే మంచిదన్నారు. కానీ మీరు ఆల్రెడీ బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ వేసుకున్నారు కాబట్టి బైపాస్ డిలే అవుతుంది, ఇమీడియట్గా బైపాస్ చేయలేరు. కాబట్టి ఇవన్నీ డాక్టర్స్కి వదిలేసి మీరు గనక పెయిన్ గనక వచ్చి అది హార్ట్ అటాక్ అని అనుమానం ఉంది అని అనిపించినట్లయితే ఇమీడియట్గా దగ్గరున్న మేజర్ కార్డియాక్ సెంటర్కి వెళ్ళిపోవడం అనేది ఉపయోగం. అంతే తప్ప ఈ టాబ్లెట్ వేసుకుందామా ఆ టాబ్లెట్ వేసుకుందామా వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి టైం వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి రీచ్ అయితే, ఒకవేళ ఈ హార్ట్ అటాక్ ఏదైతే ఉందో అది కార్డియాక్ అరెస్ట్ అయిందనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు ట్రీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రెండింటికి ఇందాక డిఫరెన్స్ చెప్పాం కదా, హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి. హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి, కార్డియాక్ అరెస్ట్ వస్తే మీరు అక్కడే ఉండి సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నేను మాట్లాడట్లా, ఇప్పుడు మీరు కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వ్యక్తికి మీరు సిపిఆర్ అనేది నెక్స్ట్ 2-3 minutesలో మీరు స్టార్ట్ చేయకపోతే ఇక పర్మనెంట్గా చనిపోతారు వాళ్ళు, ఇంకా ఏముండదు, బ్రెయిన్ మిగలదు. సో అందుకని కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వ్యక్తిని మీరు కార్లో పడేసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం కాకుండా మీరు అక్కడే ఉంచి సిపిఆర్ చేస్తూ అంబులెన్స్లో పిలిపించుకోవటం అనేది ఉత్తమం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియటం అందుకని ముఖ్యం. హార్ట్ అటాక్ వస్తే పెయిన్ వస్తుంది, మనిషి నిలబడుకునే ఉన్నాడు, చెప్తున్నాడు నాకు నొప్పి వస్తుంది అని, సో బాగా ఇబ్బంది పడుతున్నాడు, ఇమీడియట్గా కార్ ఎక్కిచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి. అదే కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, మనిషి మాట్లాడట్లేదు, కింద పడిపోయి ఉన్నాడు, పల్స్ లేదు, బీపీ లేదు, సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా సిపిఆర్ చేయటం బిగిన్ చేయాలి.